ఏలేశ్వరం పట్టణంలో మానవ హక్కుల అవగాహన సదస్సును ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాచారే నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ముజాహిద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ రూరల్ ట్రైబల్ ఏరియాలో హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఆర్గనైజేషన్ ఎప్పుడూ వాళ్లకు సపోర్ట్ గా ఉంటుందని తెలిపారు. అనంతరం నేషనల్ లీగల్ అడ్వైజర్ దయానంద్ మాట్లాడుతూ మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చట్టపరంగా అరికట్టేందుకు హ్యూమన్ రైట్స్ సభ్యులు పనిచేయాలన్నారు. ఈ ఆర్గనైజేషన్లో నాకెంత పవర్ ఉందో అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్. ఈరోజు నేను మరియు మన లీగల్ టీమ్ చీఫ్ దయానంద్ గారు ఏలేశ్వరంలో రావడం జరిగింది. మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ కాన్ఫరెన్స్ స్టేట్ ప్రెసిడెంట్ చల్లా రమేష్ గారు, అలానే స్టేట్ లీగల్ అడ్వైజర్ మన అడ్వకేట్ రవి గారు అండ్ అలానే శర్మ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ రావడం ముఖ్య కారణం ఏమంటే మానవ హక్కుల గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్క రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి అని చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మానవ హక్కుల్ని మనం ఒక అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా స్ప్రెడ్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ మోటివ్ని మనం ఈ మీటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నేను మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి చెప్పాలనుకునేది ఒకే ఒక విషయం, అదేమంటే మానవ హక్కుల గురించి ఎవరన్నా కూడా ఆపదలో ఉన్నారంటే మన ఆర్గనైజేషన్ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడి వరకన్నా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ముందర వస్తుందని చెప్పి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఈరోజు మన మీడియా సభ్యుల ముందర నేను తెలియజేయడం జరుగుతుంది. ఇలానే మన ఆర్గనైజేషన్ టీమ్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్టేట్స్లో మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ హక్కుల్ని మనం కాపాడుకుంటూ ప్రజల కోసం, ప్రజల గెలుపు కోసం, ప్రజలకి న్యాయం కోసం మనం ఎల్లప్పుడూ వాళ్ళకి తోడు ఉంటామని చెప్పి ఈరోజు మీ ముందర నేను మీడియా సభ్యుల ముందర నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినంత మన మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలండి. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మనం ఈరోజు ఐహెచ్ఆర్పీసీకి సంబంధించిన స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ గారు చల్లా రమేష్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ మరి రవి గారు, మరి శర్మ గారు, మోహన్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మనం కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ కాలంలో హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అవగాహన సదస్సులు, ప్రజల్లో అవగాహనలు చాలా ముఖ్యము. మా ఐహెచ్ఆర్పీసీ తరఫున మేము ఎప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన చుట్టుపక్కల జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు ప్రశ్నిస్తూ, వాళ్ళ న్యాయం కోసం కావచ్చు, ప్రతి ఒక్క శాఖల్లో జరుగుతున్న అన్యాయాలకు కావచ్చు తోడుగా నీడగా నిలబడుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు న్యాయపరంగా కానీ లేకపోతే ఏ విధంలో అయినా కానీ సాయం చేస్తూ ముందుకు పోతూ వీళ్ళకి నిలబడి ఉంటామని చెప్పి ఈరోజు వీళ్ళకి తెలియజేయడం జరిగిందండి. ఇలానే ఈ టీమ్స్లో ఎలా ముందుకు పోవాలి, వీళ్ళు ఎలా హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, మానవ హక్కుల్లో ఫైలింగ్స్ ఎలా చేయాలి, ఆర్టీఐస్, ఇలాంటి రకరకాల దాని మీద కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ జరిగిన సదస్సులు మనసులో పెట్టుకొని వీళ్ళు ఈ అవగాహన సదస్సులు ముందుకు తీసుకుపోతూ ఈ టీం బలంగా పనిచేస్తుంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏహెచ్ఆర్పీసీకి సంబంధించిన టీమ్స్ యాక్టివ్గా పనిచేస్తూ మన యొక్క ప్రజా శ్రేయస్సుకు తోడుగా నీడగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్.